स्वयं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। न गुरोः अधिकं तत्त्वं न गुरोः अधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्री गुरवे नमः। ओम दयानंद चरणौ मनसा स्मरामि दयानंद चरणौ शिरसा नमामि। दूरेण ह्यवरं कर्म बुद्धियोगात् धनञ्जय बुद्धौ शरणमन्विच्छ కృపణాః ఫలహేతవః। ఇక్కడ దూరేణ హి హవరం కర్మ బుద్ధియోగాద్ ధనంజయ అంటే ఎవడైతే ఈ స్థితిలో నిలబడి కర్త పరమాత్మ ఫలము పరమాత్ముడే సర్వము పరమాత్మమయమై ఉందని గుర్తిస్తాడో వాడి దృష్టిలో ఫలాల్ని కోరుకోవడం అనేటువంటిది హేయమైపోతుంది. ఎందుకని ఫలితాల్ని కోరుకోవడం హేయం, ఎందుకని అది నిలబడడం కాదు. అందుకనే ఫలం అంటే అర్థమేంటి? ఫల్గుదయ లీయతే ఇది ఫలం అంటే వస్తుంది వెళ్ళిపోతుంది, వస్తుంది నీటి మీద బుడగ పుడుతుంది పోతుంది. ఉదయం కోసారండి గులాబీ పువ్వు అలా పట్టుకొచ్చి ఇక్కడ పెట్టారండి, సాయంత్రానికి ఎలా వాడిపోయింది, ఇంకా 2-3 గంటల తర్వాత ఇంకా వాలిపోతుంది, ఇంకా 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 రేపటికి రేకులన్నీ వాలిపోతాయి, మొత్తం పోతుంది. దట్ ఈస్ దిస్ ప్రకృతి. అందుకనే దీన్ని ఏమంటారు? ప్రపంచము అని అన్నారు. అందుకనే దీన్ని జగత్ అన్నారు. జాయతే గచ్చతి ఇది జగత్. అలా పుట్టుకతోటే పోవడానికే పుడుతూ ఉంటుంది, పోవడానికే పుడుతూ ఉంటుంది, పోవడానికే పుడుతుంటుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ కూడా ఎవడైతే ఫలాన్ని కాకుండా కర్తృత్వాన్ని కాకుండా కర్తృత్వాన్ని ఫలాన్ని రెండింటినీ కూడా వాడు అధిగమించి పరమాత్మ యందు స్థితిని పొందున్నవాడు వాడే నిజమైనటువంటి యోగారూఢుడవుతున్నాడు, యోగ సాధనకు వాడు శ్రేష్ఠుడవుతున్నాడు. అందుకనే బుద్ధౌ శరణమన్విచ్చ కృపణాః ఫలహేతవః అంటే ఎవడైతే ఈ యోగాన్ని కాకుండా భోగబుద్ధిని ఆశ్రయిస్తాడో భోగాన్ని ఆశ్రయిస్తాడో వాడు కృపణుడు. కృపణుడు అని అంటే మైజర్ ఫెలో అంటే తన్ను తాను గుర్తించనివాడు, తన స్వరూపాన్ని తన యథార్థాన్ని విడిచిపెట్టినవాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. 48వ శ్లోకంలో సమత్వం యోగ ఉచ్యతే అన్నారు, ఇక్కడ యోగః కర్మసు కౌశలం అన్నారు. అంటే ఆ సమబుద్ధిర్విశిష్యతే, ఆ సమత్వ భావన పరమాత్మ యందు నీ మనస్సు విషమం పొందకుండా సమస్థితిని పొందితే అదే యోగం అన్నారు. ఇక్కడ ఏమంటున్నారు? యోగః కర్మసు కౌశలం అంటే ఆ కర్మలు ఆచరించేటువంటి కర్మలని గుర్తించి అవన్నీ పరమాత్మకు ప్రసాదంగా నివేదన చేయి. మనం మంచి పళ్ళు పట్టుకొస్తాం, మంచి పూలు పట్టుకొస్తాం, పరమాత్ముడికి అలంకరిస్తాం, పళ్ళన్నీ అక్కడ పెట్టి నివేదన చేస్తాం. అర్థమైందా? అంటే ఏమని అర్థం? పరమాత్మ ఇదంతా నీదేనయ్యా అని, ఇదంతా పరమాత్మమయమై ఉందని. అలాగనే నీ శరీరమే పరమాత్ముడికి అంకితమైతే, నీ జీవితమే పరమాత్ముడికి అంకితమైతే, నీ మనస్సే పరమాత్ముడికి అంకితమైతే, మీరు ఆలోచించండి, ఈ చేతితో ఈ పువ్వుని తీసుకుని అక్కడ విగ్రహం దగ్గర పెట్టి అబ్బో నేను పువ్వుని పెట్టాను అనుకుంటున్నారు. ఒక వాడిపోయే పుష్పాన్ని దేవుడి దగ్గర పెట్టి నేను భగవంతుడికి పుష్పాలు పెట్టాను అనుకుంటున్నారు. అసలు మీ జీవితమే భగవంతుడికి అంకితం చేస్తే,
మీ మనస్సునే పరమాత్ముడికి కనుక అంకితం చేయగలిగితే, రాత్రికి వాడిపోయే పువ్వుని మీరు పెడుతున్నారు కదా, శాశ్వతంగా పరమాత్మ పాదాల దగ్గర మీ మనస్సుని వాల్చేస్తే ఆ స్థితి ఏమిటండి అది? అందుకని ఇక్కడ అంటారు, బుద్ధియుక్త జహాతిహ ఉభే సుకృత దుష్కృతే. ఈ లోకంలో పాపము పుణ్యము సుకృతము దుష్కృతం అనే వాటిని ద్వంద్వాలని పక్కన పెట్టి, ద్వంద్వాలకి అతీతుడై నిర్ద్వంద్వుడైనటువంటి ఆ పరమాత్ముణ్ణి పట్టుకోగలిగితే, నిర్దోషం హి సమం బ్రహ్మ సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఆ పరమాత్ముడి యొక్క పాదాల మీద కనుక మనస్సుని లగ్నం చేయగలిగితే వాడు చేసే ప్రతి కర్మ పరమాత్ముడికి అంకితమైపోతూ ఉంటుంది. కర్తవాడు కాడు. అందుకనే మన భారతీయ సంస్కృతిలో ఒక మంచి శబ్దం ఉంది. మనం ఏది రాసినా శ్రీరామ అని మొదలు పెడతాం, శివాయ నమః అని మొదలు పెడతాం. ఎవడికైనా ఇస్తే కృష్ణార్పణం అంటాం కదా. ఎవడికైనా ఏదైనా ఇవ్వండి కృష్ణార్పణం అంటాం. ఏదైనా చేయండి రామార్పణం అంటాం, శివార్పణం అంటాం. ఎందుకంటున్నాం ఆ మాట? భగవంతుడే తీసుకుంటున్నాడు అంటే, భగవంతుడే తీసుకుంటున్నాడు అని అంటే, తీసుకునేవాడు భగవంతుడు అంటే అల్పుడనే కాదు, ఇచ్చేవాడు కూడా భగవంతుడే, తీసుకునేవాడు కూడా భగవంతుడే. కాబట్టి తీసుకునేవాడు మాత్రమే భగవంతుడు కాదు, ఇచ్చేవాడు కూడా భగవంతుడే. అందుకనే గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఒక్కడే కాదు, రెండూ వాడై ఉన్నాడు. ఇచ్చేవాడు వాడే, తీసుకునేవాడు వాడే. కాబట్టి ఆ ఇవ్వగలగడం అనేటువంటిది మనం భగవంతుడికి సమర్పించగలిగితే అప్పుడు నువ్వు చేసే ప్రతి పని కూడా ఒక అర్థవంతమవుతుంది. అందుకని ఇక్కడ ఆ స్థితిలో ఉండి పని చేస్తే ఎలా ఉంటుందనంటే, కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయన్. ఎవరైతే ఈ కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః, ఎవడి యొక్క బుద్ధిలో ఈ కర్మజం బుద్ధి అంటే, ఎవడైతే నేను కర్త, నేనే కారకుణ్ణి, నాకు ఈ ఫలం కావాలనేటువంటి భావాలన్నింటినీ కూడా కర్తృత్వ భావన, భోక్తృత్వ భావన, ఫలాన్ని విసర్జించడం, కర్తని విసర్జించడం అంటే, కర్తని విసర్జించడం కాదు, కర్త ఉంటాడు, ఫలము ఉంటుంది, కానీ కర్తృత్వ భావన, భోక్తృత్వ భావన, ఈ రెండు భావాలని కూడా పరమాత్మకు అంకితం చేసి పరమాత్ముడిని గనుక స్థాపించుకోగలిగితే, ఆ స్థితిలో పరమాత్ముడి గనుక నిలుపుకోగలిగితే, వాడు జన్మబంధ వినిర్ముక్తాః, వాడి కర్మబంధం నుంచి దాటిపోతున్నాడు. వాడు జన్మ మరణాల నుంచి దాటడానికి వాడికి తలుపులు తెరుచుకుంటాయి. ఎవడైతే నేను కర్తని కాను, నేను భోక్తని కాను, పరమాత్ముడే నా గమ్యం, నా గతి పతి మతి సతి యతి అన్నీ నాకు ఆ పరమాత్ముడే, సర్వము తానై ప్రకాశించే ఆ పరమాత్ముడే అని ఎవడైతే అంతర్ముఖత చెంది ఒక్కసారి ఆత్మావలోకనంతో తన నిజస్వరూపాన్ని గుర్తించాడో, వాడు జన్మ బంధాల నుండి దాటుతున్నాడు. వాడికి రెండు తలుపులు తెరుచుకుంటున్నాయి, వాడు బయటపడుతున్నాడు. ఎందుకని? వాడు కర్తగా ఈ లోకంలో ఏదో పొందాలి, దీని ఏదో లాభం పొందాలి, దీని ఏదో దాచిపెట్టుకోవాలి, దీని ఏదో మూట కట్టుకోవాలి, ఇక్కడేదో పట్టుకుపోవాలి, ఈ అపోహలు, ఈ ఆలోచనలన్నీ వాడికి కడిగిపోయాయి, శుద్ధమైపోయాడు. వాడు వర్షం పడితే ఎలాగైతే చెట్టులో ఉన్నటువంటి మురికంతా, దుమ్ము ధూళంతా కడిగి పచ్చగా ఆకులు పువ్వులన్నీ ఎంత అందంగా కనిపిస్తుందో, కాండము మాను వేరులన్నీ, అలాగే వీడికి ఏంటంటే ఆ సాధనలో పరిపూర్ణతను పొంది, పరిపక్వాన్ని పొంది జన్మబంధం నుండి బయటపడుతున్నాడు. వాడు పదం గచ్చంతి అనామయం, అనామయం పదం గచ్చంతి అంటే ఏ రకమైనటువంటి మళ్ళీ తిరిగి వచ్చేటువంటిది కాకుండా శాశ్వతమైనటువంటి ఆ కైవల్యాన్ని పొందుతున్నాడు. అలా పొందినటువంటి వ్యక్తికి ఇక్కడ చెప్తున్నారు, యదాతే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. ఎవడి యొక్క మనస్సైతే ఈ కల్మషాల నుండి బయటపడి రాగద్వేషాది సంకులాలు ప్రపంచాన్ని చూసి ఆగిపోయి ఇదే సత్యం అనుకుని పదార్థం దాకా వెళ్ళి ఆగిపోవడం కాకుండా, ఎవడి యొక్క మనోబుద్ధులు పదార్థాన్ని దాటగలిగిందో అదే యథార్థం దగ్గరకు వెళ్ళగలుగుతుంది. మనోబుద్ధులు పదార్థం దాకా ఆగిపోతే యథార్థం కనపడదు. ఆ పదార్థాన్ని దాటగలిగే మనోబుద్ధులు యథార్థాన్ని దర్శిస్తుంది. ఆ యథార్థాన్ని దర్శించేటువంటి సాధకుడికి
ఈ రాగద్వేషాలు, ఇక్కడ ఏవో వీటి పట్ల ఈ రకమైనటువంటి జంజాటాలు, ఈ ముళ్ళు, పోట్లు, తూట్లు, కోట్లు ఇవేవీ లేకుండా వాడు నిశ్చలంగా, నిర్వికారంగా, నిరామయంగా ఆనంద స్థితిలో ఉంటాడు. వాడికి కలిలం ఉండదు, ఈ మోహ కలిలం ఉండదు, ఈ సంకులం ఉండదు, నిర్మలమైనటువంటి స్థితిలో ఉంటాడు. తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. వేదాలు ఎన్ని కర్మలు చెప్పినా, ఎన్ని ఉపాసనలు చెప్పినా, లేకపోతే ఎన్ని ఫలాలు చెప్పినా అవన్నీ వాడికి నిష్ఫలాలే. ఎందుకని? వాడికి దృష్టి పరమాత్ముడైపోయాడు. అందుకనే ఈ వేదం కూడా చాలా గొప్పదండి. ఆ కర్మ, ఈ కర్మ, ఈ ఉపాసన, అది ఇది, ఈ లోకం అన్నీ చెప్పి ఆఖరికి వేదాంతం మాట్లాడుతుంది వేదం. ఇన్ని చెప్పుకున్న తర్వాత చిట్ట చివరిగా వేదాంతం అంటే, ఎవడైతే ఇన్ని చూసి 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 అన్ని చూసిన తర్వాత నాకు ఇదొద్దు, 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 ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని తొలగించి తొలగించి వాడి సంస్కారంతో ఎస్, నాకు లోకమొద్దు, నాకు పుణ్యమొద్దు, నాకు ఫలమొద్దు, నాకు పదార్థమొద్దు, నాకు సత్యం కావాలి, పరమాత్ముడే కావాలి, యథార్థం కావాలి అనుకున్నవాడు యోగ బుద్ధిని కలిగిన వాడవుతాడు. వాడే సాధకుడవుతాడు. లేకపోతే ఈ వేదంలో చిక్కుకున్నారా, ఈ ఉపాసనలో చిక్కుకున్నారా, ఈ కర్మకాండలో చిక్కుకున్నారా, ఈ ఫలం, ఆ పుణ్యం, ఈ లోకం, అది ఇది అనుకుంటూ పడతారు. కాబట్టి ఇక్కడ కర్మ, పుణ్యము, ఆ ఫలాలు, లోకాలు, వాసనలు వీటిని కాకుండా పరమాత్ముడే కావాలనుకున్నటువంటి వాడికి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడు. అందుకనే మనకు చాలా ఒక గొప్ప లక్షణం ఉంది. స్మృతి అని ఒకటి అంటాం, ప్రజ్ఞ అని ఒకటి అంటాం, బుద్ధి అని అంటాం, మతి అని అంటాం. ఇన్ని పదాలు ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తాయనంటే స్మృతి వ్యతీత విషయ. స్మృతి వ్యతీత విషయ అంటే గడచినటువంటి అనుభవాన్ని స్మృతి గుర్తిస్తుంది. అంటే భూతకాలాన్ని స్మృతి గుర్తుంచుకుంటుంది. మతి ఆగామి గోచర. మతి అనేది ఉంది కదా లోపల, అందుకే ఏరా నీకు మతి లేదా, మతి శుతి లేదా అని అంటారు. మతి ఏం చేస్తుందంటే రాబోయే దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. లోపల బుద్ధి 4 రకాలుగా పనిచేస్తుందండి. స్మృతి అనే ఒక కోణంగా పనిచేస్తుంది. స్మృతిగా బుద్ధి పనిచేసినప్పుడు గతాన్నంతా చెప్తూ ఉంటుంది మనకు. మొన్న అలాగండి, 10 ఏళ్ల క్రితం అండి అలాగా, అది స్మృతి. రేపు ఎల్లుండి 10 ఏళ్ల తర్వాతకి ప్లాన్ చేస్తాను చూసారా, అది మతి. స్మృతి కాదు, అదేంటి? మతి. స్మృతి గతాన్ని చెప్తుంది, మతి రాబోయే దాని గురించి ఆలోచిస్తుంది. చూడండి, బుద్ధి తాత్కాలికీ జ్ఞేయ. బుద్ధి అని అంటే ఏంటి తెలుసా అండి? ఇప్పుడు ఈ క్షణంలో ఆలోచన చేసేది బుద్ధి. బుద్ధి తాత్కాలికీ జ్ఞేయ. ప్రజ్ఞ అని ఒకటి ఉంది కదా, ప్రజ్ఞ త్రైకాలికీ మత. ప్రజ్ఞ అంటే ఏంటనంటే గతాన్ని, రాబోయేదాన్ని, వర్తమానాన్ని, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని గుర్తిస్తుంది చక్కగా ప్రజ్ఞ. అందుకనే మన భారతదేశంలో బుద్ధిమంతులు కాదు, ప్రజ్ఞావంతులే ఉన్నారు భారతదేశంలో. ఎందుకని? భూత భవిష్యత్ వర్తమానాలన్నింటినీ కూడా గుర్తించగలిగి వాళ్ళు అన్నీ మిథ్యా అని, పరమాత్ముడే సత్యమని చెప్పగలిగిన ఋషులు పుట్టిన దేశం ఈ భారతదేశం. అందుకనే ఆ ఋషులు పుట్టినటువంటి ఈ దేశంలో మనం పుట్టాం. అందుకనే 53వ శ్లోకంలో అంటున్నారు పరమాత్మ, చెప్పండి, శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. ఇక్కడి నుండి పరమాత్మ జ్ఞాని యొక్క లక్షణాలు చెప్పబోతున్నాడు. శ్రీ భగవానువాచ శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. గత శ్లోకాల్లో చూశాం, వేదము 3 రకాలుగా విభజింపబడింది. 1 కర్మకాండ, 2 ఉపాసనాకాండ. ఈ 2 కాండల్ని కలిపి వేదాన్ని పూర్వభాగము అంటారు. ఇక ఉత్తర భాగమైనటువంటి వేదం ఏదైతే ఉందో దాన్ని వేదాంతము అంటారు. అది జ్ఞానకాండ. పరిపూర్ణమైనటువంటి తత్వాన్ని ఆవిష్కరించేటువంటి పోర్షన్, అది టాపిక్.
కాబట్టి దాన్ని ఉపనిషత్తులు అంటారు, వేదాంతము అని అంటారు. అయితే కర్మ, ఉపాసన అనేటువంటివి ఒక వ్యక్తి ఆ ప్రాసెస్ అందుకోకుండా, దాని ద్వారా సంస్కరింపబడకుండా తిన్నగా జ్ఞానాన్ని కనుక అవలంబించడం మొదలు పెడితే జ్ఞానం అనేది మనిషిలో అబ్బదు. సో మనిషిలో ఆ జ్ఞానం అనేటువంటిది ఒక స్థితి పొందాలి అని అంటే, ఆ జ్ఞానం అనేది మనిషిని పరిపూర్ణత్వం వైపుకి నడపాలి అని అంటే, అల్పత్వం నుండి పూర్ణత్వానికి ఆ జ్ఞానం అనేది ఒక వ్యక్తిని నడిపించాలి అని అంటే, ఒక సాధకుణ్ణి ప్రప్రథమంగా ప్రాతిపదికగా అంతఃకరణ శుద్ధి కావాలి. అంటే అంతఃకరణ శుద్ధి అనేటువంటిది ఎంత గొప్ప అంశం అనేటువంటిది మీకు రాను రాను శ్లోకాల్లో చెప్తారు ఆయన. ఒక వ్యక్తికి అంతఃకరణ శుద్ధి లేకపోతే ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండ శుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అంటే అక్కడ శరీరము శుద్ధంగా ఉండాలి, లోపల మనోబుద్ధులు కూడా అంత నిర్మలంగా పవిత్రంగా ఉండాలి. నిర్మలమైనటువంటి మనస్సు, పవిత్రమైనటువంటి బుద్ధి, ఇవి రెండు చూడండి, ఎక్కడ కలుషితము కానటువంటి బుద్ధి, ఎక్కడ మలభూయిష్టము కానటువంటి మనస్సు, ఈ మనోబుద్ధులు రెండు కీలకమైన అంశాలు. ఆధ్యాత్మిక సాధనలో శరీరం ప్రధానం కాదు, శరీరం ఒక సాధనం. శరీరం ప్రధానం కాదు, శరీరం ఒక సాధనం. ఆధ్యాత్మిక సాధనలో బయటున్నటువంటి చర్మమో, బయటున్నటువంటి అవయవాలో, బయటున్నటువంటి ఆకృతిలో కాదు, లోపల ప్రకృతి, అంతర్ప్రకృతి ప్రధానం ఆధ్యాత్మిక సాధనకు. మనోబుద్ధులే ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాయి. ఎందుకనంటే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో. ఈ ప్రపంచాన్ని లోపలికి తీసుకొచ్చి నన్ను ఈ ప్రపంచంతో ముడిపెట్టి నన్ను బయటికి నెట్టేటువంటిది మనస్సు. లేదు, ఆ మనస్సుని కనుక నేను అంతర్ముఖత చేస్తే ఈ ప్రపంచాన్నే పట్టించుకోకుండా నా యథార్థాన్ని గుర్తించి పరమపూర్ణమైనటువంటి ఆనంద స్థితిలో నిలబెట్టగలిగేది ఆ మనస్సే. కాబట్టి నేను అంతర్ముఖత చెంది నా స్వస్వరూప స్థితిలో ఉండడానికి మనస్సే కారణం. లేదా నేను బహిర్ముఖత చెంది ప్రపంచంలో పరుగులు తీస్తూ అల్లల్లాడుతూ తిరగడానికి మనస్సే కారణం. అందుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో అన్నారు. కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసిన అంశం ఏంటంటే, ఆ మనస్సుని, ఆ బుద్ధిని ఎలా ఫైన్గా ట్యూన్ చేయగలిగితే ఒక వ్యక్తి వాడు ఈ ప్రపంచాన్ని జగత్ మిథ్యా అనే సత్యాన్ని గుర్తిస్తాడు. ఊరికినే జగత్మిథ్యా జగత్మిథ్యా ప్రపంచం మిథ్యా అది ఇది మాటలకి పనికిరావండి అవి. జగత్మిథ్యాత్వ భావన మాటతో పనికిరాదు, మనస్సుతో అవగాహన కుదరాలి. ఆ మనస్సులో దృఢమైనటువంటి అవగాహన కలగాలి. అది కలగాలి అనంటే ఇక్కడ ఉపనిషత్ ఈ భగవద్గీత అదే అంటుంది, శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల. ఎవడి యొక్క మనస్సు అయితే ఇక రెండో రకమైనటువంటి ఊగిసలాట లేకుండా నాకు కర్మ ఉపాసనలు ప్రధానం కావు. ఎందుకనంటే వేదంలో చెప్పబడ్డ కర్మలు నేను ఆచరిస్తే పుణ్యాలు వస్తాయి, వేదంలో చెప్పబడ్డ ఉపాసనలు ఆచరిస్తే లోకాంతర ప్రాప్తి వస్తుంది, సిద్ధులు వస్తాయి. కానీ ఇవన్నీ కూడా తాత్కాలికములే అని గుర్తించిన వ్యక్తి, ఈ లోకము తాత్కాలికం, ఈ లోకంలో ఉండే నా శరీరం తాత్కాలికం, నేను చేసే కర్మ తాత్కాలికం, ఆ కర్మ వల్ల వచ్చే ఫలితం శాశ్వతం ఎలా అవుతుంది? అవదు. ఈ ప్రపంచం తాత్కాలికం, ఇందులో ఉండే నేను తాత్కాలికం. నేను కొంతకాలం ఉంటాను, వెకేట్ చేసి వెళ్ళిపోవాలి కదా. నేను చేసే కర్మ అదేమన్నా శాశ్వతంగా చేస్తున్నానా? లేదు, ఆ కర్మ తాత్కాలికం. ఆ కర్మకు వచ్చే ఫలితం మాత్రం శాశ్వతం ఎలా అవుతుంది? అవ్వదు, అది కూడా తాత్కాలికమే అవుతుంది. కాబట్టి తాత్కాలికమైనటువంటి ఫలాల్ని నేను కోరుకోవట్లేదు, శాశ్వతమైనటువంటి మోక్షాన్ని నేను కోరుకుంటున్నాననేటువంటి కృత నిశ్చయం ఏ సాధకుడికైతే కలిగి ఉందో, ఏ సాధకుడి యొక్క మనోబుద్ధుల్లో అయితే ఈ ప్రపంచాన్ని బాగా పరిశోధన చేసి, ఈ ప్రపంచాన్ని, ఈ లోకాలన్నింటినీ కూడా బాగా పరిశోధన చేసి, పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్తి అకృత కృతేన తద్విజ్ఞానార్థం సద్గురుమేవాభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం
సమిత్పాణి సన్ ఉపనిషత్ అంటుంది. ఎంత అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం అంటే, ఈ లోకంలో దేన్నైనా పరిశీలన చేయి, దేన్నైనా పట్టుకొని పరిశీలన చేయి, అవన్నీ ఈ రోజు ఉండి రేపు పోయేదానికి సిద్ధంగా ఉన్నదే ఈ లోకం. అందుకని దీనికి పేరు జగత్ అనే పేరు కూడా పెట్టారు. జాయతే గచ్చతి ఇది జగత్ అంటే ఇలా పుట్టడమే, దానికి పోవడానికే పుట్టుక. ఈ పువ్వు ఇలా వచ్చిందనంటే ఇది పోవడానికే. అసలు పువ్వుగా రాకపోతే, మొగ్గగా ఉంటే మనం తుంపము, మనం చెట్టు నుంచి దీన్ని వేరు చెయ్యం. ఇది ఇలా రేకులు రాలిపోవు, ఇది పోవు కదా. ఒకటి పుట్టిందనంటేనే గుర్తుపెట్టుకోండి, ద పుట్టుక, ద వెరీ పాయింట్ ఆఫ్ బిగినింగ్ డినోట్స్ ఇట్స్ ఎండింగ్. పుట్టుక అనేది ప్రారంభం ఎక్కడైతే మొదలైందో, పుట్టుక అనే పాయింట్ ఎక్కడైతే మొదలైందో, ఆ పాయింట్ దాని యొక్క ఎండింగ్ని కూడా డినోట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం నిశితంగా పరిశీలించవలసినటువంటి అంశం ఏంటనంటే, వేదంలో చెప్పబడ్డటువంటి కర్మలు, ఉపాసనలు ఇవన్నీ కూడా మన యొక్క మనస్సుని, బుద్ధిని చిలికేస్తాయి. ఇది చేస్తే బాగుంటుందేమో, ఈ ఫలం బాగుంటుందేమో, అది బాగుంటుందేమో అన్నీ చూపిస్తూ ఉంటుంది. ఎవడి యొక్క మనస్సు అయితే ఈ కర్మలకి, ఉపాసనలకి, ఫలితాలకి, తాత్కాలికమైనటువంటి సిద్ధులకి ఆకర్షింపబడకుండా, లోకాంతర ప్రాప్తికి ఎవడి మనస్సు వెళ్లకుండా, ఎవడి యొక్క మనస్సు నిశ్చలంగా నాకు మోక్షమే కావాలి అని దృఢమైన సంకల్పం ఎవడిలో కలుగుతుందో అటువంటి వ్యక్తి చాలా ధీరుడండి. వాడు దేనికి చెలించకుండా నిలబడగలగడం వాడి యొక్క ధీరత్వాన్ని ప్రకటిస్తుంది. అది అందరికీ కుదురుతుందంటారా స్వామీజీ? చచ్చినట్టు కుదురుతుంది. ఎందుకు కుదరదు? సరిగ్గా విచారణ చేస్తే ఎవరికైనా కుదురుతుంది. మనం విచారణ చెయ్యకపోవడం వల్లనే ఇది ఏదో అది ఇది అనుకుని బ్రతికేస్తున్నాం. కానీ సరిగ్గా విచారణ చేస్తే, ఇప్పుడు చెప్తారు మనకి ఎలా విచారణ చేయాలి. ఆ విచారణ చేసినటువంటి జ్ఞాని యొక్క లక్షణం ఎలా ఉంటుంది, చాలా అద్భుతంగా వస్తుంది. కాబట్టి సమాధావచలా బుద్ధి తదా యోగం అవాప్స్యసి. ఇక్కడ రెండు పదాలు వాడారు. పైన నిశ్చలా అన్నారు, కింద సమాధౌ అచలా బుద్ధి అన్నారు. అంటే అచలము అని. అచలము అంటే ఏంటి, నిశ్చలము అంటే ఏంటి అంటే, నిశ్చలము అనంటే చలనం ఉంటుంది కానీ అది ఆగిపోతే నిశ్చలం. అచలము అనంటే అసలు చలనమే ఉండదు, కదలికే లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక రాట పాతారనుకోండి, గాలి కొట్టిందనుకోండి, రాట ఊగదు. కానీ ఒక చెట్టుకి కొమ్మలు ఉన్నాయనుకోండి, అవి అలా ఊగుతుంది, ఆకులు అలాగా వీస్తుంది. గాలి వీసినప్పుడు ఆకులు కూడా ఇలాగ విసురుతున్నట్టు ఉంటుంది. కానీ గాలి ఆగిపోతే నిలబడిపోతుంది. కానీ రాట ఊగదు. అదనమాట రాట అచలం. చెట్టుకున్నటువంటి ఆకులు, కొమ్మలివి నిశ్చలం. అంటే చలిస్తాయి, గాలి కొట్టినప్పుడు మళ్ళీ చలనం లేకుండా నిలబడిపోతుంది, నిశ్చలంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ సమాధి అనే శబ్దం వాడారు ఈయన పరమాత్మ. సమాధి అనగానే మనందరం ఏమనుకుంటామనంటే, ఓ సమాధి అనంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేటువంటి, ఓ ఆ సమాధి పొందాలి, అందులోకి వెళ్ళిపోవాలేమో అని అనుకుంటాం. ఇక్కడ పరమాత్మ వాడినటువంటి సమాధి అష్టాంగ యోగ సమాధిని కాదు, ఇక్కడ జ్ఞాన సమాధిని ఆయన వాడారు. ఎందుకనేటువంటిది మీకు చెప్తాను. ఒకవేళ అష్టాంగ సమాధి అనుకోండి, అది గృహస్థులకి చెప్పబడలేదు, అది సన్యాసులకి మాత్రమే చెప్పబడింది. ఎందుకని? వాళ్ళకి ప్రపంచంతో పనులు తక్కువ, సంసారం ఉండదు, భార్య, పిల్లలు, ఇళ్ళు, తల్లి, తండ్రి బాధ్యతలు ఉండవు. కొన్ని కర్తవ్యాలు ఉంటాయి, శాస్త్రవిహితమైన కర్మలు ఆచరించి హాయిగా అలా అన్నం గిన్నం అన్ని పాడేస్తారు, శుభ్రంగా కూర్చుంటారు, వాళ్ళ యోగ సమాధిలో ఉండగలరు. అది గృహస్థులకి చెప్పబడలేదు. ఎందుకని? వాళ్ళకి అష్టాంగ యోగ నియమాల్లో ఈ సమాధులు గిమాదులు చెబితే వాళ్ళు గృహస్థాశ్రమానికి పనికిరారు. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఆ సమాధి చెబితే పనికిరాదు. అర్జునుడు గృహస్థు, ఇప్పుడు యుద్ధం చేయాలి, కర్తవ్యం ఉంది. ఇప్పుడు వాడు సమాధిని పొంది కూర్చున్నాడు అనుకోండి, అక్కడ ఎవడు చేస్తాడు యుద్ధం? కర్తవ్యం ఎవడు చేస్తాడు? కాబట్టి ఇక్కడ సమాధి అనే శబ్దం ఎందుకు వాడారు పరమాత్మ అనంటే, సమాధి అనంటే రెండు రకాల అర్థాలు ఉన్నాయి. అంటే బుద్ధిని ప్రపంచం నుంచి విత్డ్రా చేసి పడేయడం, బుద్ధిని ప్రపంచం నుంచి విత్డ్రా చేసేసి పడేయడం సమాధి. ఇక రెండవ సమాధి ఏంటనంటే, ఈ బుద్ధి ప్రపంచంలోనే ఉంటుంది కానీ దేనికి చలించకుండా సమత్వాన్ని పొంది ఉంటుంది. సమాధి, ధి అంటే బుద్ధి సమస్థితిలో ఉంటుంది. ఎవడికండి ఆ బ్యాలెన్స్డ్ ఇంటెలెక్ట్, ఆ మనోబుద్ధులు ఎవడికి ఉంటాయి? ఎవడి యొక్క మనోబుద్ధులైతే బ్యాలెన్స్డ్గా ఎవడికి ఉండగలవు చెప్పండి? ఎవడైతే వాస్తవాన్ని గుర్తిస్తాడో, ఎవడిలో అయితే ఈ వ్యాపకం ఆగిపోతుందో, ఎవడిలో అయితే ఈ వ్యవహారము, వ్యాపకాలు, ఈ గందరగోళాలన్నీ ఆగుతాయో, వాడికి ఆ బ్యాలెన్స్ ఉంటుంది.
అంతేనా కాదా? బ్యాలెన్స్ ఎప్పుడు వస్తుంది ఒక మనిషికి? బ్యాలెన్స్డ్ స్టేజ్ ఎప్పుడు వస్తుంది? ఓ పరిపక్వత వస్తే, ఒక అవగాహన ఉంటే బ్యాలెన్స్డ్గా ఉంటాడు. అవునా కాదా? ఇప్పుడు సైకిల్ని ఇచ్చారనుకోండి మీకు, దాన్ని హ్యాండిల్ పట్టుకున్నారు, పైకి ఎక్కారనుకోండి, ఇప్పుడు కాళ్ళతో తొక్కుతుండాలి, చేతితోటి దీన్ని హ్యాండిల్ చేయాలి. మీకు ఒక చిన్న మాట చెప్తాను. చేతితోటే సైకిల్ హ్యాండిలింగ్ చేయాలనుకుంటే సైకిల్ బాగా అలవాటు అయిన తర్వాత ఒక్క చెయ్యి వదిలేసి ఇంకో చేతితో సెల్ ఫోన్ పట్టుకుని తొక్కుతూ పోతుంటాడు. ఇంకా బాగా అలవాటైన వాడు 2 చేతులు వదిలేసి కాళ్ళతో తొక్కుతూ ఉంటాడు, సైకిల్ని మటుకు జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాడు. అప్పుడు దేంతో సైకిల్ని బ్యాలెన్స్ చేస్తున్నాడు చెప్పండి? శరీరంతో కాదు కదా, చేతులు వదిలేశాడు. దేంతో చేస్తున్నాడు? మైండ్తో చేస్తున్నాడు. దాన్ని గుర్తుపెట్టుకోండి. సైకిల్ హ్యాండ్లింగ్ని 2 చేతులు పట్టుకొని చేసేది పద్ధతి. అలవాటు పడి బాగా దాన్ని పూర్తిగా చేతికి స్వాధీనమైపోయిన తర్వాత కొంతమందిని చూస్తే 2 చేతులు వదిలేసి సైకిల్ తొక్కుతుంటారు. తొక్కినప్పుడు 2 చేతులు హ్యాండిల్ పట్టుకోక్కర్లేదు, కానీ వాడి మనస్సుతో సైకిల్ని నడిపిస్తాడు. కాళ్ళతో తొక్కుతూ ఉన్నా మనస్సుతో సైకిల్ని హ్యాండిలింగ్ చేసి నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తాడు. మీరు బాగా గమనించండి. కాబట్టి ఇక్కడ మనస్సు అనేటువంటిది ప్రధానమైన కారణం. ఆ మనస్సుని హ్యాండిలింగ్ చేసి చక్కగా నడిపించుకుంటూ తీసుకెళ్తాడు. కాబట్టి ఇక్కడ సమాధి యొక్క లక్షణం చాలా అద్భుతమైన లక్షణంగా చెప్పారు. కాబట్టి ఇక్కడ యమనియమాసన ప్రాణాయామాల అష్టాంగ యోగాల యొక్క సమాధిలో బుద్ధి పడిపోతుంది, వాడు ఒక సమాధిస్థుడవుతాడు. కానీ ఇక్కడ సమాధి, పరమాత్మ చెప్పిన సమాధి ఎటువంటి సమాధి అని అంటే ఇది జ్ఞాన సమాధి, ఇది యోగ సమాధి కాదు. ఇది ఏం సమాధి? జ్ఞాన సమాధి. అంటే ఎరుకతో ఉంటాడు, ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడు, ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు, ఆస్వాదిస్తుంటాడు, అన్నీ పొందుతూ ఉంటాడు, మనలానే ఉంటాడు. కానీ లోపల వాడి యొక్క ఆ పరిపక్వత, ఆ పరిణితి జ్ఞానం వల్ల బయటపడుతూ ఉంటుంది. అలా పరిపక్వత, పరిణితి కలిగినటువంటి జ్ఞాని ఎలా ప్రవర్తిస్తాడో ఇక్కడ అన్ని చెప్పుకుంటూ వస్తారు. కాబట్టి ఇక్కడ సమాధి అనగానే అలా కళ్ళు మూసుకుని అందులోకి వెళ్ళిపోతాడండి, ఓ 2 ఏళ్ళు 3 ఏళ్ళు కళ్ళు తెరవడు, లేకపోతే 6 నెలలు బయటికి రాడు, నెల సమాధిలో ఉండిపోయాడు, అలా అనుకోకండి. సో ఆ సమాధిని కాదు ఇక్కడ చెప్పడం, అది యోగ సమాధి. ఇక్కడ చెప్పబడేది జ్ఞాన సమాధి. ఆ జ్ఞాన సమాధి అనేటువంటిది ఎలా ఒక వ్యక్తికి అబ్బుతుంది, ఏ స్థాయిలో ఆ వ్యక్తికి ఆ జ్ఞాన సమాధి అనేటువంటిది అబ్బుతుంది అనేటువంటి అంశాలన్నీ ఇప్పుడు మనకు వస్తాయి.